హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. మరి ఈరోజు ఈ వీడియో ముచ్చటేంటంటే, శివరాత్రి రోజు ఈ వీడియో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి మేము ఏం చేశామనేసి ఈ వీడియో అన్నట్టు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలే మర్చిపోకండి. అయితే ఇంకా మార్నింగ్ లేచినాక తర్వాత నేనైతే ఇల్లు ఊడ్చుకుంటూ బయట కూడా ఊడ్చేసిన. ఇంకా బయటనైతే నిజంగా చాలా అంటే చాలా వేపాకు పడింది. అదంతా ఊడ్చేసరికి నాకు చాలా నడుము నొప్పి లేసింది. ఇంకా అత్తమ్మ అయితే బోళ్ళు తోమింది. ఇంకా చూడండి మా గల్లీలో మాత్రం ఫుల్ చీకటి ఉంటదన్నట్టు. ఇంకా ఒక మా గేట్ లైట్స్ ఏస్తేనే కొంచెం లైట్‌గా వెలుతురు అవుపిస్తది. ఇంకా ఫోన్ లైట్ పెట్టుకొని ఇంకా వాకిలి కూడా మొత్తం ఊడ్చేసానన్నట్టు. ఇంకా చూడండి మీరే ఇక్కడ వీడియోలో ఎంత చీకటి ఉందో. మా గల్లీ అయితే మొత్తం ఒక్క లైట్ కూడా ఉండదన్నట్టు. ఇక సో అయితే ఆ చీకట్లోనే లైట్ పెట్టుకొని మొత్తం ఊడ్చేసిన. ఇంకా నేను ఊడ్చి వచ్చేలోగా అత్తమ్మ బోళ్ళు తోమేసి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసింది. ఇంకా నేను ఇంకా రూమ్ మొత్తం అన్ని రూమ్‌లు కడుక్కుంటూ వచ్చాను. ఇంకా ఎప్పుడైనా పైప్‌తోనే మేము వాటర్ పట్టి కడుగుతామంట. బట్ కాపోతే మాకు నల్లా రాకపోయేసరికి కొంచెం వాటర్ షార్టేజ్ ఉండేసరికి ఇంకా నేను బకెట్‌తోనే తెచ్చుకుంటూ ఇల్లంతా కడిగేశాను. నేను ఇల్లు కడుగుతుండగా అత్తమ్మ ఇంకా బయట కూడా కడిగేసింది. పైపు పట్టింది ఇంకా బయట మాత్రం. ఇంకా బయట కడిగినంక ఇంకా ఆ వాటర్ కూడా నేను ఊడ్చేసిన. ఇంకా వాటర్ ఊడ్చేసి ఇంకా నేను కడపలు పూదిచ్చాను. ఇంకా అన్నీ కడపలు పూదిచ్చేసినంక తర్వాతకి మేమైతే ఎప్పుడు కడపలు పూదిచ్చినా పసుపుతోని మంచిగా ఇట్లా కడపకు మొత్తం పసుపు రాసేసి మంచిగా బొట్లు పెడతామన్నట్టు. మేము ఈ కడప కడగడాన్ని కడప పూదియడం అనేసి అంటాము మా దిక్కైతే. కడప మొత్తం పూదిచ్చుడు అయిపోయినంక తర్వాత బొట్లన్నీ పెట్టేసినంక ఇంకా కడపకి నమస్కారం చేసుకుంటాము. కొంచెం అడ్జస్ట్ అవ్వండి పాప వాయిస్ ఇది. ఏంటంటే జస్విత నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా ఏడవడం లేదా ఏదో ఒకటి తన భాషలో ఏదో ఒకటి మాట్లాడడం లేదా నవ్వడం లాంటివి చేస్తుంది. అలా చిన్న పిల్లలు ఏదో ఒకటి ముచ్చట పెట్టడం లాంటివి చేస్తుంటే తను క్యూట్‌గా నవ్వుతున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా! అది చూడండి. నేను ఎప్పుడు మాట్లాడినా తను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. సో, ఓకే. మరి మీకు మా చింతల్లి వాయిస్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నాకు వీలైతే ఏదైనా ఒక షార్ట్ వీడియోకి మా జస్వితతోని వాయిస్ ఓవర్ ఇప్పిస్తాను. ఓకేనా మరి. అయితే ఇంకా నేను ఇగ బండలు ముందు కడిగాను కదా! ఆ బండల మీద ముగ్గు పెట్టమంది అత్తమ్మ. అత్తమ్మ మాత్రం ముందే కల్లాపు చల్లి అలుకు పూతలేసేసింది అండ్ ముగ్గులు కూడా పెట్టేసింది. ఇంకా నన్ను ఇంకా గుమ్మానికి ఎదురుంగా అరుగు మీద ముగ్గులు పెట్టమని చెప్పింది అత్తమ్మ. ఇంకా నేనైతే ముగ్గులు వేస్తున్నాను. అండ్ చెప్పండి ఈ వీడియోలో ఈ ముగ్గు అండ్ ఇంకో సెకండ్ ముగ్గు ఉంది కదా! ఈ ముగ్గులు ఎవరికైతే నచ్చుతాయో అది కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ నేను మీకొకటి చెప్పనా? మా ఇంటి దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ ఉందన్నట్టు. మార్నింగ్ 5కే అక్కడ మైక్ పెడతారు. దేవుని పాటలు వస్తూ ఉంటాయి. నిజంగా ఇట్లా ముగ్గేస్తున్నప్పుడు అట్లా దేవుని పాటలు రావడం అంత మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్‌గా ఉంటుంది కదా! అప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు వీలుంటే ఎప్పుడైనా నేను ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. సో, అందుకోసం అనేసి నేను అది ఏమంటారు? ఆ మ్యూజిక్‌ని ప్లే చేయలేకపోతున్నానంటే ఆ దేవుడి సాంగ్స్ ఎంత మంచి పాజిటివ్‌గా అనిపిస్తదంటే ఒక్కసారి మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతది. ఎంత టెన్షన్ ఉన్నా ఇట్లా ముగ్గేసుకుంటూ ఆ పాటలు వింటుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తది. నాకైతే చాలా ఇష్టం అన్నట్టు. అండ్ ఇంకా ఎప్పుడైనా నేను ట్రై చేస్తే ఇట్లా ముగ్గేస్తున్నప్పుడు మా దగ్గరొచ్చిన భక్తి పాటలని మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు చెప్పండి ఈ వీడియోలో మీకు ఏ ముగ్గు నచ్చిందో అయితే నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నాకైతే ముగ్గులేయడం అంటే చాలా ఇష్టం. నాకైతే గోరు ముగ్గులేయడం రాదు. అండ్ గిరకతోని కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ మేబీ ఇంకా ముందు వీడియోస్‌లో ఎప్పుడైనా నేను అనుకుంటున్నాను చాలా షాప్స్‌లలో వెతికాను గిరకని. ముగ్గు గిరకని. బట్ నాకు దొరకలేదు. ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నా. మేబీ నాకు అది దొరికినప్పుడు నేను గోరు ముగ్గులు కూడా నేర్చుకొని వేస్తాను. నాకు ఆ గోరు ముగ్గులు అంటే చాలా ఇష్టం. బట్ నేను ట్రై చేశాను. నాకు ఎన్ని సార్లు ట్రై చేసినా రాలేదు. ఇక నా ముగ్గు విషయాన్ని పక్కన పెట్టేస్తే అయితే మేము ఇంకా స్నానాలు చేసేసినంక అత్తమ్మ పూజ చేశారు. అత్తమ్మ పూజ కంప్లీట్ చేసినంక ఇంకా నేను, మా హస్బెండ్, పాప మాత్రం మేము గుడికెళ్ళాము. ఎప్పుడైనా మేము అభిషేకంలో పాల్గొనేవాళ్ళం. కానీ ఈసారి అత్తమ్మ, మామయ్య రాలేదనేసి మేము మాత్రమే వెళ్ళామనేసి జస్ట్ దేవుని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాము. ఇంకా అక్కడ పక్కన హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అత్తమ్మ మళ్ళీ తలస్నానం చేసేసి ఇంకా కందగడ్డ ఉడకబెడుతున్నారు. మీరు కందగడ్డని ఎలా ఉడకబెడతారు? మేమైతే ఎప్పుడైనా మంచిగా వాష్ చేసుకున్నాక మేము వాటర్‌తోని ఉడకబెట్టాము. కొంచెం ఆయిల్ ఏసి ఇంకా ఉడకబెడతామన్నట్టు. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా
అట్లా అడుగంటకుండా కలుపుతూ ఉన్నాక తర్వాత అది కొద్దిసేపటికి మంచిగా ఉడుకుతుంది. అది అది ఉడికిందా లేదనేసి మనం ఒక గంటెతోని ఇట్లా గుచ్చినప్పుడు ఆ గంటె కొంచెం లోపలికి పోతే అది ఉడికినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అత్తమ్మ మళ్ళీ తులసి కోటకి మళ్ళీ పూజ చేశారు. ఈవినింగ్ కూడా ఇక తులసి కోటకి పూజ చేసినాక తర్వాతకి ఇట్లా గుమ్మాని దగ్గర ఇట్లా దీపాలు పెట్టారు. ఇంకా అట్లనే అగరబత్తులు కూడా పెట్టారన్నట్టు. ఇంకా మామయ్య ఈవినింగ్ మళ్ళీ ఆ మామయ్య పూజ చేశారు. దేవుడికి ఎంతో ప్రీతికరమైన మారేడాకును మోతుక పువ్వును పెట్టి ఇంకా మామయ్య దేవుళ్ళన్నిటికీ ఫ్లవర్స్ని పెట్టేశారు. పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేశారు. ఇంకా మా ఇంట్లో మాత్రం అత్తమ్మ మామయ్యని జాగారం చేస్తారు. మేము ఎవరం చేయము. అండ్ ఇంకా మామయ్య అన్ని దేవుళ్ళకి బొట్టు పెట్టారు. మార్నింగ్ టైంలో అత్తమ్మ పూజ చేస్తారు. ఇంకా ఈవినింగ్ అయితే మామయ్యనే పూజ చేస్తారు. ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక తర్వాతకి ఇంకా మామయ్య అగరబత్తులు కూడా పెట్టేశారు. ఇంకా దేవునికి అట్లా చూపించినాక తర్వాత అగరబత్తి స్టాండ్లో పెట్టేసి ఇంకా మామయ్య దేవుడికి మొక్కుకున్నారన్నట్టు. ఇంకా మామయ్య మొక్కుకున్నాక తర్వాతకి ఇంకా అత్తమ్మ కూడా వచ్చేసి అత్తమ్మ కూడా మొక్కుకున్నారు. దేవుడికి ఇంకా నైవేద్యాలు ఇంకా పండ్లు అవన్నీ దేవుడికి ఇట్లా చూపించేశారు. ఇంకా అంతే ఈరోజు నైట్ ఇంకా అత్తమ్మ మామయ్య ఇంకా జాగారం స్టార్ట్ చేస్తారు. ఇంకా టీవీలో భక్తి ఛానల్ పెట్టుకుంటారు. ఇంకా భక్తి పాటలు వింటూ దేవుడికి సంబంధించిన ఇంకా కథలు అట్లాంటివి వింటూ ఇంకా జాగారం చేస్తారు. ఇంకా ఇక మేము మార్నింగ్ లేసేలోగా అత్తమ్మ ఇల్లు కడిగేసింది. ఇంకా బోల్ తోమేసింది. ఇంకా అప్పటికే వాటర్ చాలా తగ్గిపోయినాయి. అంటే వాటర్ చాలా లేవు అన్నట్టు. ఇంకా 6 వరకు అయితే ఇట్లా వాటర్ వచ్చేసినాయి. ఇంకా వాటర్ రాగానే ఇంకా అలుకుపుతలు పెట్టేసి ఇంకా ముగ్గులు పెట్టేసిన ఇంకా నేను ఇంకా అత్తమ్మ మామయ్య పూజ చేసేసారు. ఇంకా వాళ్ళు పూజ చేసినాక తర్వాత నేను మా హస్బెండ్ కూడా స్నానం చేసి దేవుడిని మొక్కుకున్నాము. ఇది మా శివరాత్రి రోజు ముచ్చట అన్నది. ఇంకా మీరు ఎట్లా జరుపుకున్నారు?